మేము విధ్వంస పాలనను చూసినాము, మా పాదయాత్రలో కానీ ఇవన్నీ విధ్వంసాలు సృష్టించారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని. మీరు కూడా అక్కడ పాదయాత్ర చేస్తూ ఒక రెడ్ బుక్ అని రాసుకొని వచ్చారు. మీరు ఇందాక చెప్తూ ఉన్నారు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము కృషి చేస్తున్నామని మీరు అంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం మీరు పాదయాత్రలో రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంటే ఇది కక్ష సాధింపు చేస్తున్నారా, లేకపోతే హామీలు మాత్రమే నెరవేరుస్తున్నారు? రెడ్ బుక్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలే. రెడ్ బుక్ మీన్స్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించిన వాళ్ళు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో కొన్ని హక్కులు ఉంటాయి. ఒక పౌరుడిగా నాకు ఒక హక్కు ఉంది, మీకు ఒక హక్కు ఉంది. ఆ హక్కులను హరించినప్పుడు, ఆ హక్కులకు భంగం కలిగించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రజాస్వామ్య విధ్వంసకులే అవుతారు. అది అధికారులైనా, రాజకీయ పార్టీ నాయకులైనా, అధికార పార్టీ అయినా ఖచ్చితంగా ఆ రోజు విధ్వంసం జరిగింది. మీకు తెలుసు, ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్కి తెలుసు, అందరికీ తెలుసు. కొత్తగా నేను చెప్పేదేమి లేదు. విధ్వంసం జరిగింది, ఇది వాస్తవం. ఆ రోజు కార్యకర్తలు వాళ్ళ బాధలు ఒక పక్క, సామాన్య ప్రజలు. మీరు రెడ్ బుక్ అంటారు. రెడ్ బుక్ లో రాసుకునేది ఏమనుకున్నారు అంటున్నా. సరే, వాళ్ళు ఏదన్నా అనుకోండి, వాళ్ళు ఏమన్నా ఓకే, మేమే చెప్తాం. రెడ్ బుక్ లోకేష్ గారు ప్రకటించారు, మేమే చెప్తాం. మళ్ళీ దానికి కొత్తగా భాషను చెప్పాల్సిన పని. రెడ్ బుక్కే ఏమి ఇప్పుడు రెడ్ బుక్ మళ్ళా చెప్తాం, అది రెడ్ బుక్కే. ఆ రెడ్ బుక్ లో ఏం రాసామనుకుంటున్నారు? చంద్రగిరి నియోజకవర్గంలో, చంద్రగిరిలో స్కూలుకి వెళ్ళే బిడ్డల్ని గంజాయికి బానిసలు చేసి, ఒక తల్లి మాస్క్ కట్టుకుని లోకేష్ గారిని వచ్చి బస్ కాడ కలిసి, సార్ నా బిడ్డల్ని గంజాయికి బానిసలు చేసి, కొన్ని చెప్పలేని మాటలు. ఓకే, ఆ బాధ అది బాధేసి ఆ తల్లి చెప్పినప్పుడు చెల్లించిన లోకేష్ గారు, ఎవరైతే ఆ తప్పు చేశారో, ఎవరైతే ఆ తప్పును ప్రోత్సహించారో వాళ్ళు రాసుకోవడంలో తప్ప, ఇట్లాంటి విషయాలు ఎవరు తప్ప, అది తప్ప. అదే రెడ్ బుక్. ఓకే, చాలా మందికి రెడ్ బుక్ గురించి తెల్లా. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో, ఎవరైతే ప్రజల్ని హింస పెట్టారో, అధికార పార్టీ అండదండలు చూసుకొని విచ్చలవిడిగా వ్యవహరించారు, హత్యా రాజకీయాలకు పూనుకున్నారు, పేద ప్రజల్ని పీడించుకున్నారు, అదే రెడ్ బుక్. ఇంకా కొత్త ఇదే. చాలా మందికి రెడ్ బుక్ అంటే ఏదో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకమైన బుక్ కాదు ఇది. మరి రెడ్ బుక్ మొత్తం పేజీలు చెప్తే అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది కదా, ఎందుకు మేము చెప్తున్నాం కదా, పాయింట్ చెప్పడం? మేము చెప్తున్నాం కదా. ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్నాడు, దాచుకున్నాడు, అనేక మంది వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. దానికి సహకరించిన అధికారులు రెడ్ బుక్ ఎక్కుతారు. పొలిటికల్ ప్రెజర్సే పోలీసుల మీద ఎక్కువ ఉంటాయి, అలా కూడా అనుకోవచ్చు కదా. వాళ్ళు వాంటెడ్ గా చేస్తున్నారా, లేకపోతే పోలీసుల మీద ప్రెజర్ ఉందా అనేది కూడా మీరు చూసుకోవచ్చు కదా. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు గతంలో అనేక ఛానల్లో పనిచేశారు, TV 9లో పనిచేశారు, పెద్ద పెద్ద ఛానల్లో పనిచేశారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, విధ్వంసకరంగా ఉండవు. మీరు ఇన్నేళ్ళ మీరు ఎంతో మందిని సీనియర్ రాజకీయ నాయకులు చూస్తుంటారు, దగ్గర రాజకీయ నాయకులు కూడా మీ ద్వారా అయింటారు, చాలా మంది చేశారు. అయితే ఈ రకమైన పాలన వాళ్ళ తండ్రి కూడా చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అరెస్ట్ చేస్తారు, అది కూడా అసలు ఆధారం లేని కేసు. ఇప్పటికి నెత్తి కొట్టుకుంటున్నారు అక్కడ, ఏముంది దీంట్లో అనేసి. దీన్ని అసలు ఊహిస్తామా? సరే, ఓకే, మా పార్టీ మళ్ళీ మీరు ఉండండి, మీరు చెప్తారు కదా. అధికారులు ఒత్తిడి ఎన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ 6 ఏళ్ళలో 6 నెలలు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. మేము పడినంత బాధ, మనోవేదన మా తల్లి భువనమ్మను అవమానించారు. ఎవరెవరు అవమానించారో మీకు తెలుసు. అసెంబ్లీ సాక్షిగా పవిత్ర దేవాలయంలో ఎన్టీ రామారావు గారి బిడ్డ, మా ఇంటి బిడ్డ, మీ ఇంటి బిడ్డ, అందరూ ఎన్టీ రామారావు గారు అంటే ఒక పార్టీకి నేత కాదు, ఒక తెలుగు జాతికి గౌరవించుకోగలిగే ఆ తండ్రికి బిడ్డ. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు ఆ తల్లిని అవమానించారు, కుటుంబాన్ని అవమానించారు, చాలా మందిని ఏదేదో మాట్లాడారు.
ఏమేమో రాని మాట్లాడినారు, అన్ని చేయాల్సినన్ని చేశారు. నిజంగా కానీ చట్టాన్ని అతిక్రమించి మేము చేయాలనుకుంటే గుడివాడ నాని, వల్లభనేని వంశీ, ఈరోజు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే ఇంకెవరైనా ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు, ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగే వాళ్ళని అడుగుతున్నాం మేము నిజంగా మీరు చెప్పినట్టు అధికార పార్టీ ఒత్తిడిలో ఉంటే ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు? మేమేమన్నా తాడేపల్లి ప్యాలెస్ మీదకి జేసీబీ పంపించామా? తాళ్ళు పంపించామా? నువ్వు నెల్లూరుకి కోర్టుకు పోతాంటే పో అన్నావు, పులివెందులు పోతావంటే పో అన్నావు, బెంగళూరుకి వారానికి 2 సార్లు పోయి వస్తూనే ఉన్నారు హెలికాప్టర్లో, రోజు పోతున్నాడు వస్తున్నారు. నువ్వు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతున్నావు, స్వేచ్ఛగా తిరుగుతున్నావు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు, నీ నాయకులు తిరుగుతున్నారు, ఊరూరా తిరుగుతున్నారు. ఎవరు ఏమన్నాము? నువ్వు 6 నెలల్లో నీ 6 నెలలు ట్రాక్ రికార్డ్ తీయండి, మా 6 నెలలు ట్రాక్ రికార్డ్ తీయండి, అంతకుముందు 5 ఏళ్ళు తీయండి. ఇప్పుడు ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఆపాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుండేవాడా? ఆయన ఉన్న కేసులకి, ఆయన చేసిన అరాచకాలకి చేసుండే వాళ్ళని అడుగుతున్నాం. ఎలక్షన్ టైంలో ఆ రోజు వాళ్ళ బాబాయ్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు నారాసుర రక్త చరిత్రను రాశారు. ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నాం. ఆ రోజు మేము ముఖ్యమంత్రిగానే ఉన్నాం, మేమే ముఖ్యమంత్రిగా ఉన్నాం. చట్టం తన పని తను చేసుకోవాలని చెప్పాం. ఈ రోజుకి అదే మాట మీద ఎక్కడ కూడా వ్యక్తిగత కక్షలే. ఈ రోజుకి రోజా నోరు పడేసుకుంటాం. ఈ రోజుకి ఏది పడితే పవన్ కళ్యాణ్ గారు తిట్టింది అన్న, ఈ రోజు ఇంకొక తిట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. సాక్షాత్తు పేరుని నాని ఒక మాట అన్నాడు, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, వాళ్ళు చెప్పిన మాటలు నాకైతే తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రెస్ మీట్ లో అన్నాడు ఆయనే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు హోందా కలిగిన నేత, ఆయన ఏదో కేసు విషయం నాకైతే ఐడియా లేదు, అదే బియ్యం కేసు అదే నాకు ఏదో హోందా కలిగింది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు మా హోందాతనాన్ని, మీరు ఒప్పుకోవాల్సిందే. మేము నిజంగా కానీ ఒత్తిళ్ళే చేసుంటే, మేము ఒత్తిళ్ళ 165 సీట్లు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన 151 164 మేము కొట్టుంటే ఆ 11 కూడా వదిలి ఉండేవాళ్ళం కాదు. నిజంగా కానీ ఆ రోజు మా చేతిలో పవర్ ఉంది. ఎత్తు బాక్సులు వాళ్ళు వేసేటి రివర్స్ చేయమని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే అయ్యిండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు దర్శి నియోజకవర్గం ఎన్ని ఓట్లతో మేము బయట ఓడిపోయినాం అంతే. ఇక్కడ కూడా ఎంఎస్ రాజు గారు కూడా చాలా స్వల్ప మెజార్టీతోనే 300 సంచయం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సింది ఏ రాజకీయ నాయకుడు, దాన్ని చట్టం తన పని దాన్ని చేసుకో. కానీ గత 5 ఏళ్ళు చట్టం తన పని తను చేసుకొని లేదు. వాళ్ళ ఆడున్న అధికారులే ఈరోజు బయట చెప్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పిలిచి నువ్వు ఇలానే కేసు కట్టు, నువ్వు ఇలా చేయాల్సిందే. చాలా మంది ఈరోజు వైసీపీ వాళ్ళ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యులు, తలకాయలు, మెడకాయలు, మేమే గుండెకాయలు అని చెప్పిన వాళ్ళందరూ కూడా బయట వచ్చి వీడు ఒక మూర్ఖుడు, మమ్మల్ని రక్తం తాగాడు, ఆ తల్లిని కూడా అవమానించే విధంగా మాట్లాడమన్నారు. ఇవన్నీ మేం చెప్పిన మాటలు కాదు, వాళ్ళు చెప్పిన మాటలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు.